వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. టిప్ టాప్ డ్రెస్, తల మీద టోపీ, చాలా కలర్ఫుల్, అంతకు మించి గ్లామర్ ఉండే ఉద్యోగం చేయాలని చాలా మందికి ఉంటుంది కదా. అదేనండి పైలట్. విమానాలను నడిపే పైలట్ ఉద్యోగం చాలా మందిలో పైలట్ ఉద్యోగం చేయాలన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా. మీరు పైలట్ కావాలనుకుంటున్నారా? పోనీ మీకు ఆ అవకాశం లేకపోతే మీ పిల్లల్లో, బంధువుల పిల్లల్లో పైలట్ కావాలన్న కోరిక ఏమైనా ఉందా? అయితే ఈ విషయాలు తెలుసుకుందాం. పైలట్ అనగానే మనందరి దృష్టిలో హైటు, పర్సనాలిటీ, అందంగా ఉండాలన్న భావన ఉంటుంది కదా. ఇది నిజమేనా? ఏం చదవాలి, ఎలాంటి అర్హతలు ఉండాలి అన్న విషయాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జాయింట్ జనరల్ మేనేజర్ వి మల్లికార్జున్ గారిని అడిగి తెలుసుకుందాం. అంటే పైలట్ అనగానే అది వేరే కొంతమందికి మాత్రమే పరిమితమయ్యేది, మనకు కాదనేది మెజారిటీ పీపుల్ది కాదు అనే ఒక భావనలో ఉంటారు. అసలు ఏం కావాలంటారు? బేసిక్ లక్షణాలు పైలట్కి అయితే మీకు ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంగ్లీష్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కమ్యూనికేషన్లో. ఆ తర్వాత వచ్చేసి మీకు జాయిన్ కావడానికి ఫ్లయింగ్ క్లబ్స్ చాలా ఉన్నాయి ఇండియాలో. హైదరాబాద్లో కూడా 3 ఫ్లయింగ్ క్లబ్స్ ప్రైవేట్వి, ఒకటి తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఉంది, వాటిల్లో జాయిన్ కావచ్చు. ఆ తర్వాత కొన్ని ఫారిన్ కంట్రీస్ కూడా లైక్ యూఎస్ఏ, ఫిలిప్పైన్స్, అట్లా చాలా ఫారిన్ కంట్రీస్లో కూడా ఆఫర్ చేస్తున్నారు ఇవే కోర్సెస్. అలాగే ఏటీసీలో జాయిన్ కావాలంటేనేమో బీఎస్సీ విత్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ కానీ, లేకపోతే బీటెక్ ఎనీ బ్రాంచ్ కానీ ఉండాల్సి ఉంటుంది, ఎక్సెప్ట్ ఫార్మసీ అండ్ కెమికల్ అనుకుంటాను. ఎందుకంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీద ఉండాలి తప్పకుండా, మీరు బీఎస్సీ చేసినా బీటెక్ చేసినా కూడా. తర్వాత డీజీసీ గ్రౌండ్ క్లాసెస్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయి పైలట్కి అయితే. దాంట్లో మీకు పర్సనల్ పైలట్ లైసెన్స్ కావాలా, లేకపోతే ఎస్పీఎల్ స్టూడెంట్ పైలట్ లైసెన్స్, దాని తర్వాత సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అని స్టెప్స్ ఉంటాయి అనమాట. పీపీఎల్ అనేది జనరల్గా హాబీలాగా చేసే వాళ్ళు చేస్తారు. కాబట్టి నార్మల్గా ఈ స్టూడెంట్స్ ఎవరైతే కనుక పైలట్ సీరియస్గా కావాలనుకుంటారో వాళ్ళకి ఎస్పీఎల్ అండ్ సిపిఎల్ ఈ 2 తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. ఈ 2 అయిన తర్వాత నెక్స్ట్ ఎయిర్లైన్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సీనియారిటీ వచ్చిన తర్వాత, ఫ్లయింగ్ అవర్స్ ఎక్కువ అయిన తర్వాత ఏటీపీఎల్ అనేది వస్తుందన్నమాట. అది లాస్ట్. సో బిగినింగ్లో ఈ ఎస్పీఎల్ అండ్ సిపిఎల్ కోసం మీరు ఫ్లయింగ్ క్లబ్ చేరాల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి హైట్ అండ్ వెయిట్ అండ్ మిగతా రిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు మీరు చూసే ఉంటారు, చాలా మంది అమ్మాయిలు హార్డ్లీ 5 feet ఉంటారు. అమ్మాయిల పర్సెంటేజ్ ఇప్పుడు మన ఇండియాలో బాగా పెరిగిపోయింది పైలట్స్లో. కాబట్టి హైట్ అనేది ఇష్యూ కాదు. కానీ హెల్త్ అండ్ కలర్ విషన్, హెల్త్ బాగుండాలి, కలర్ బ్లైండ్ కాకూడదు. అండ్ మిగతా బేసిక్ పారామీటర్స్ లైక్ వినడం కానీ, లేకపోతే ఈసీజీ. వీళ్ళకి క్లాస్ 1 మెడికల్ టెస్ట్ ఉంటుంది పైలట్స్కి. ఏటీసీ వాస్కేమో క్లాస్ 3 మెడికల్ టెస్ట్ ఉంటుంది. క్లాస్ 3 కంటే క్లాస్ 1 అనేది స్ట్రింజెంట్, అది క్లియర్ చేయాలి. అది క్లియర్ చేయకపోతే మాత్రం వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి వాళ్ళని గ్రౌండ్ క్లాసెస్కి పోయినప్పుడే గ్రౌండ్ క్లాసెస్తో పాటు ఇది కూడా టెస్ట్ చేసుకోమని చెప్తారు. ఆ క్లాస్ 1 మెడికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక ఫిట్ అని తెలిస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అది కావాలంటే ప్రైవేట్గా కూడా ఎవరైనా క్లాస్ 1 మెడికల్ టెస్ట్ని అయితే ట్రై చేయొచ్చు అనుకుంటాను. తర్వాత ఏటీసీకి ఏమో మా డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ మధ్యన మాకు షార్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవ్రీ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో అప్లై చేయొచ్చు అనమాట. అప్లై చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత బేసిక్ థింగ్స్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అడుగుతారు. కొద్దిగా కరెంట్ అఫైర్స్, కొద్దిగా ఇంగ్లీష్ ఉంటాయన్నమాట. సో ఈ 2 hours పేపర్లో అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ ద మార్క్స్ అండ్ ర్యాంకింగ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. పైలట్ కావాలంటే ఎవరిని సంప్రదించాలి? శిక్షణ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? మన దేశంతో పాటు ఏ ఏ దేశాల్లో పైలట్ల కోసం మంచి శిక్షణ కేంద్రాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతున్నాయో మల్లికార్జున గారి మాటల్లోనే విందాం. దానికి 2-3 చెప్తానండి పాయింట్స్. ఒకటి ఏంటంటే, మనం ఈ రోజుల్లో డబ్బు అనేది అన్నిటికీ పెడుతున్నాం చదువుకి. ఇప్పుడు ఇక్కడ మీరు లోకల్గా ఒక ఐఎంలో కానీ ఎక్కడన్నా సీట్ వస్తే కూడా మీకు డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే యూఎస్కి పంపిస్తున్నారు ఈ మధ్య చాలామంది. ఎందుకు పంపిస్తారంటే, డబ్బు అంటే అతనికి అక్కడ స్కాలర్షిప్స్ రాకపోయినా సరే, టీచింగ్ అసిస్టెంట్ లాగా, రీసెర్చ్ అసోసియేట్ లాంటి పొజిషన్స్ రాకపోయినా సరే పంపిస్తున్నారు. అది వస్తే డబ్బు ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే తర్వాత సబ్సిక్వెంట్గా అతను డాలర్స్ సంపాదిస్తాడు అన్న ఒక ఆలోచన. దీంతో కంపేర్ చేస్తే యూఎస్కి మాత్రం తక్కువే, కానీ ఇక్కడ కూడా పైలట్స్కి శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు 1 or 2 yearsలో బహుశా దాన్ని రీపే చేయగలుగుతారు. మొదట్లో 1 or 2 years నాకు అసలు శాలరీ రాలేదు అనుకుంటూ ఫ్లై చేస్తే ప్రాబ్లీ అది అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఎయిర్ ఇండియా వాళ్ళు, ఇండిగో వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి ఫ్లయింగ్ క్లబ్స్ కాకుండా.
దాంట్లో స్ట్రేట్ అవే ఎగ్జామ్ రాసేసి అవి జనరల్గా ఆన్లైన్లో అప్పుడప్పుడు యాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియాది మొన్ననే నవంబర్ 17th అయిపోయింది రిక్రూట్మెంట్ ప్రాసెస్. వాళ్ళు కొత్త యంగ్స్టర్స్ని పైలట్స్గా తీసుకుంటారు, ట్రైన్ చేస్తారు, మల్టీ ఇంజిన్ తీసుకుంటారు, సిపిఎల్ వరకు వాళ్ళు తీసుకెళ్తారు. కాకపోతే దాంట్లో ఈ ఫ్లయింగ్ క్లబ్స్లో చేసేదానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఎలా శాలరీస్ పే చేస్తారు, దాంట్లోనే వాళ్ళు కొద్దిగా తీసుకుంటారు. ఎగ్జాక్ట్ నా ప్రొసీజర్స్ నాకు తెలియదు. కానీ ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో ట్రైనింగ్ సెంటర్స్లో చేయడం వల్ల లాభం ఏంటంటే జాబ్ జనరల్గా అష్యూర్డ్గా ఉంటుంది. ఓకే, అష్యూర్డ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్గా డబ్బు ఖర్చు పెట్టినా సరే, మొదట ఒక 2-3 years పాటు శాలరీస్ తక్కువ వచ్చినా లేదా రీపేమెంట్కి పోయినా సరే అట్లీస్ట్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక సేఫ్టీ ఉంటుంది అనమాట వాళ్ళకి. కాబట్టి ఈ గోండియాలో ఉన్న ఇండిగో దీంట్లో ట్రైనింగ్ సెంటర్లో కానీ, లేకపోతే ఎయిర్ ఇండియా అమరావతి ట్రైనింగ్ సెంటర్లో కానీ వాళ్ళు అప్పుడప్పుడు ఈ క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ అంటారు. ఎయిర్ ఇండియా క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ అని సెర్చ్ చేస్తే, లేదా ఇండిగో క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ అని సెర్చ్ చేస్తే వాళ్ళకి ఎలా అప్లై చేయాలని నామ్స్ వస్తాయి, ఆన్లైన్లో వస్తాయి అన్నమాట ప్రొసీజర్స్. ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసేసి వాటికి పోవచ్చు. అలాగే ఏటీసీలో జాయిన్ కావాలంటేనేమో స్ట్రేట్ అవే ఈ ఏఐ పబ్లిక్ వెబ్సైట్ ఉంది, AI.aero అని, ఏఆర్ఓ. దాంట్లో కెరియర్స్లోకి వెళ్ళి ఏటీసీలో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. అది కాకుండా కూడా వేరే వింగ్స్ లైక్ కమ్యూనికేషన్ వింగ్ కానీ, సిఎన్ఎస్ కమ్యూనికేషన్ నావిగేషన్ సర్వీస్ వింగ్ కానీ, లేకపోతే ఫైనాన్స్ కానీ, ఇంకా వేరే ఉంటాయి. కానీ వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా వేరేగా ఉంటుంది. దీనిలో ఎగ్జామ్ రాయడము, క్లియర్ చేయడం, జాయిన్ కావడం ఇలా ఉంటుంది. దీంట్లో అయితే గవర్నమెంట్ పోస్ట్ లాగా ఇది పిఎస్యూ బేసికలీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. బట్ పైలట్స్కేమో మీకు తెలుసు ఇంకా ప్రైవేట్ ఎయిర్లైన్స్లో మీరు జాయిన్ అవుతారు. ఒకవేళ ఫ్లయింగ్ క్లబ్లో చేస్తారు, బయటకు వస్తారు, ఒక సిపిఎల్ మీ దగ్గర ఉంటుంది, మీరు అన్ని ఎయిర్లైన్స్కి అప్లై చేస్తారు. ఏ ఎయిర్లైన్స్ మిమ్మల్ని తీసుకుంటుందో ఆ ఎయిర్లైన్స్లో మీరు చేసేస్తారు. ఓకే, సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రయాగ్రాజ్లో కానీ, హైదరాబాద్లో కానీ, గోండియా, నాగ్పూర్ దగ్గర కానీ ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ 2 ప్రొఫెషన్స్ గురించి రిక్వైర్మెంట్స్ అవి. అంటే ప్రైవేట్ క్లబ్స్లో ఎంత ఉండొచ్చు స్టూడెంట్స్కి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక ఐడియా కోసం సార్? ఒక 70-80 lakhs వరకు ఈజీగా అవుతుంది మినిమం. కెరీర్ పరంగా పైలట్లకు మంచి అవకాశాలు ఉన్నాయా, శిక్షణ పూర్తి చేసుకోగానే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయా అన్న సందేహాలు కూడా ఉంటాయి కదా. అవి కూడా సార్ని అడిగి నివృత్తి చేసుకుందాం. ఇప్పుడు మనకి చాలా నంబర్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇండియాకి రాబోతున్నాయి. ఎయిర్ ఇండియా 550 ఎయిర్క్రాఫ్ట్ని, తర్వాత ఇండిగో దాదాపు 500 ఎయిర్క్రాఫ్ట్ని, తర్వాత ఆకాశ సంథింగ్ లైక్ 200 ఎయిర్క్రాఫ్ట్ని ఆర్డర్ ఇచ్చింది. ఆ కంపెనీస్ మోస్ట్లీ వచ్చేసేసి ఎయిర్బస్ యూరోపియన్ కన్సార్టియం నుంచి, తర్వాత బోయింగ్ అమెరికన్ కన్సార్టియం నుంచి ఆర్డర్ ఇచ్చారు. కొన్ని ఎయిర్క్రాఫ్ట్స్ ఏమో ఎంబ్రాయర్ అనే కంపెనీ ఉంది బ్రెజిల్, అది స్మాల్ ఎయిర్క్రాఫ్ట్స్ తయారు చేస్తుంది లైక్ బిజినెస్ జెట్స్ని. వాటిని ఇప్పుడు చిన్న సెక్టర్స్కి, అంటే సంథింగ్ లైక్ 40-50 ప్యాసింజర్స్ వెళ్ళే సెక్టర్స్కి ఈ 145 అండ్ 170 ఉన్నాయి, వాటిని తీసుకుంటున్నారు. కాబట్టి ఈ 3 కంపెనీస్ సప్లై చేస్తున్నాయి. సో పాయింట్ ఏంటంటే నెక్స్ట్ 10 yearsలో మనకి దాదాపుగా 1200 విమానాలు ఇక్కడికి రాబోతున్నాయి స్టెప్ బై స్టెప్ ఎవ్రీ మంత్. యాక్చువల్లీ ఎవ్రీ మంత్ వాళ్ళు డెలివరీ చేస్తుంటారు కొద్దిగా. సో ఈ డెలివరీస్ అన్ని దాదాపుగా మనకు నెక్స్ట్ 10 yearsలో ఈ 3 మేజర్ ఎయిర్లైన్స్ లైక్ ఎయిర్ ఇండియా, ఇండిగో అండ్ ఆకాశ వస్తాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి పైలట్ షార్టేజ్ విపరీతంగా వస్తుంది నెక్స్ట్ 10 yearsలో. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది రైట్ టైం. ఇప్పుడు ఎవరన్నా కనుక పైలట్ కావాలి అనుకుంటే ఇది చాలా కరెక్ట్ టైం ఇది. కేవలం పైలట్లు మాత్రమే కాకుండా ఇతర ఉద్యోగాలు కూడా ఉంటాయా? ఉంటే ఆ ఉద్యోగాలకు ఉండాల్సిన అర్హతలేంటి, ఆ ఉద్యోగాల నేచర్ ఆఫ్ డ్యూటీ ఏంటి అన్న విషయాలు మల్లికార్జున్ గారిని అడిగి తెలుసుకుందాం. అంటే పిల్లలకైతే ఇప్పుడు అంటే ఒక పైలట్ కావాలని కానీ, అంటే ఇదే విధంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించిన క్రూ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సబ్జెక్ట్ క్వాలిఫికేషన్ చాలు, డబ్బు అవసరం లేదు పెద్దగా. అచ్చా, ఇంత ఈ పైలట్ కావడానికి ఎంత ఖర్చు అవుతుంది? అంత అవసరం లేదంటారా? ఏం అవసరం లేదు, ఇదొక జాబ్, అప్లై చేస్తారు, జాబ్ వస్తుంది అంతే. చెప్పాలంటే ఏం అవసరం లేదు, ఆన్లైన్ అప్లై చేస్తారు అది కూడా. కాబట్టి దానికి కూడా ఇంటర్మీడియట్ అది ఉంటుంది సార్, ఇంజనీరింగ్ చేసి నేను చెప్పాను కదా, బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఆర్ బీటెక్ ఎనీ బ్రాంచ్. కానీ మ్యాథ్స్ కంపల్సరీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కంపల్సరీ ఉండాలి. మ్యాథ్స్ ఫిజిక్స్. సో పైలట్స్ కావాల్సిన వాళ్ళు ఎనీవేర్ బిట్వీన్ 70 to 1 crore వరకు రెడీగా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.